పక్క పొక్కలలో కొడుతుంది, చిక్కుడు గింతలు అంటది, కొత్త కొత్త వర్డ్స్ మాట్లాడుతుంది ఈ మధ్య. సో ఎక్కువ లేట్ చేయకుండా నేను మీకు ఒక రివీల్ చేయాలనుకుంటున్నా. మీరు ఇక్కడ తులసి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు డే 11. సో ఈరోజు స్పెషల్గా ఏంటంటే మీ అందరికీ చాలా స్పెషల్ థింగ్ నేను తీసుకొని వచ్చిన. డే 11 ఈరోజు 10 నిన్న అయిపోయింది. నిన్న 9 అయింది. నిజం చెప్పు. సో యూట్యూబ్లో చెక్ చేయి, అది చూపించక. అది ఒక్క నిమిషం గైస్, నేను ఇన్ని వల్ల ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. అవ్వంటమైంది నిజం, అది డే 11 కరెక్టే. డే 11 చూసిరా. సో ఆల్వేస్ రాహుల్ బై కరెక్ట్. అట్లనే మంచి మంచి జ్యువెలరీస్ కూడా ఈరోజే తీసుకొని వచ్చినాం. అండ్ చాలామంది ఏంటంటే ఈ జ్యువెలరీ కోసం కమెంట్ చేస్తుండే, ఎక్కడుంది తెలుసా అది మా బాయ్ కోసం. ఇగో ఇది ఈ జ్యువెలరీ కోసం, బాయ్స్ కోసం, లైక్ హెలిక్స్ దగ్గర చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో అది నేను ఎవరికైనా చేసిన తర్వాత ఆ రీల్ అనేది అప్లోడ్ చేస్తాను కదా, అప్పుడు మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకా కొత్త స్టాక్ కూడా వచ్చేది ఉంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి 3 దగ్గర నుంచి ఇంకా మంచి స్టాక్ వస్తుంది. సో ఎక్కువ లేట్ చేయకుండా నేను మీకు ఒక రివీల్ చేయాలనుకుంటున్నా. మీరు ఇక్కడనే ఉండండి. మా ఇక్కడ నువ్వు రాగా నేను చెప్తాను. నువ్వు ఒకసారి ఇవ్వాలి జరలేవు, పెళ్లి చేసుకున్నాం దామరా లేవు. అరే నీకు అది స్టిక్కర్ తీపించాలి. అయ్యా చెప్పేసిన నేను, నువ్వు లేవు, నేను చెప్తా కదా. సో ఏం లేదు గైస్, తనే చెప్తా, తన ద్వారానే మీరు అర్థం చేసుకోవాలి. చెప్పండి గైస్, ఏమైంది అసలు స్టూడియోలో, ఏమైంది అసలు? ఏం కాలేదు గైస్, రామంతపూర్కి పోయినాం, స్టడ్స్ చేసుకున్నాం. అప్పటిలోపు టీవీ ఆయన వచ్చేసిండు. నిన్న టీవీకి పోయిండే కదా, ఆ వ్లాగ్ వేసేసినాం కదా. సో టీవీకి వెళ్ళిండే. సో ఫైనల్గా ఈరోజు చేతుంది ఎందుకు అట్లా కట్టుకున్నాం. సో ఫైనల్గా ఈరోజు టీవీ సెటప్ కూడా అయిపోయింది. మంచిగా ఉంది, కొత్తగా ఉంది యాక్చువల్గా. ఏమేమో అవుతున్నాయి. ఎవరి కోసం? నేనే చూస్తా పొద్దున్న నుంచి రాత్రి దాకా. రాత్రి కూడా ఇన్నా. అరే క్లయింట్స్ కోసం అని చెప్పి నీకోసం అని అంటే నువ్వు అట్లా పెట్టకార్ ఎవరి కోసం అంటున్నావు. అట్లా నువ్వు కూడా క్లయింట్స్ కోసం అని చెప్పాలా? నేను క్లయింట్స్ కోసం మళ్ళీ వాళ్ళ వీడియో ఫోకస్ అంతా అటే పోతుంది మాట్లాడుతున్నా. అంటే టీవీ అంతా మంచిగా ఉంది కాబట్టి ఫోకస్ అటు పోతుంది. సో రిమోట్ గైస్, ఇది రిమోట్. సో దీనిలో నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ ఉంది, యూట్యూబ్ ఉంది, అండ్ అన్నీ ఉన్నాయి. టీవీ బంద్. సో దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నాకు వాయిస్ కమాండ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సో దీనిలో వాయిస్ కమాండ్ కూడా ఉంది. ఈ మీకు బ్యాడ్ హ్యాబిట్ ఏముంది? అవును కదా కదా? అదే ఆనంద్ రాజు, అది ఆనంద్ అది నీ టచ్ అయిందని కూడా. రాజు ఎప్పుడు చూసి అప్పుడు ఆ చిన్న చిన్న హార్ట్ అటాక్ ఇస్తూ ఉంటుండు. సో టీవీ చూపించేసి ఫస్ట్, టీవీ చూపించేసి. సో ఇది టీవీ అంట. దీనికి పచ్చి బట్టర్తోని అండ్ కోలిన్తో క్లీన్ చేయొద్దంట, జస్ట్ డ్రైతో క్లీన్ చేయాలంట. యాక్చువల్గా నేను వాల్ మౌంట్తో ఫిట్ చేసుకుందాం అనుకున్నా. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి, దీంట్లో సౌండ్ అయితే బెబ్బాయిరా ఉంది, జబర్దస్త్ సౌండ్ ఉంది. ఇక్కడ పెడితే ఆ మాంగళ్యలో అందరూ ఆడాలి, అంత మంచిగా ఉంది. ఈ మాంగళ్యలో పోయి మంచిగా ఆడుకోవాలి బోనాలు. నిజంగానే గైస్, టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, హైయర్ కంపెనీది ఇంత మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకోలే. సో నేను విజయ్ సేల్స్ కూడా పోయినా, అక్కడ నాకు అంత అర్థం కాలే. అక్కడ కూడా మంచి మంచి టీవీస్ ఉన్నాయి, కానీ అక్కడ కంటే మళ్ళీ ఎందుకు అంత దూరం పోవాలి నల్లకుంట అని చెప్పేసి మన స్టూడియో ఆపోజిట్లో ఉంది కాబట్టి అక్కడే వెళ్ళిపోయినా. సో టీవీ స్పెసిఫికేషన్స్ అయితే వా, నేను వినిపిస్తాను మీకు, చూడండి. హే గూగుల్ ప్లే సంబాటా ర్యాప్ అన్న. తెలుగు పాటలు పెట్టే, జర అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే అక్క, తెలుగు పాట పెడుతున్నాను. ఆయన మొత్తం దేంట్లో వెళ్తుండు చూడు. మేము కూడా, మీరు కూడా ఫిన్కి స్టూడియోకి వచ్చారనుకో ఇట్లా తేలొచ్చు పాటలల్లా. ఇగో జస్ట్ వాయిస్ వినిపిస్తుంది చూడండి. చోలు బంద్ చేసుకో. కిమ్మత్ కది కమ్మత్ మరి చల్ ఖున్నస్ మది. ఎందుకు అంటే మళ్ళా కాపీరైట్ పడుతుంది కాబట్టి సంబాటా డాన్ పాట పెట్టిన. సో ఇంత మంచిగా ఉంది. అండ్ ఇదొకటి ఉంది మన దగ్గర, టీవీలో కూడా జబర్దస్త్ స్పీకర్స్ అండ్ సబ్ వూఫర్స్ వచ్చింది. దాంతోపాటు మన దగ్గర పోర్టబుల్, అది ఎక్కడ తీసుకొని పోవడానికి కూడా సౌండ్ బాక్స్ ఉంది. డే 11 టీవీ. సో డే 12 బీవీ అట్లా. సో యాక్చువల్లీ ఏంటంటే స్టూడియోలో ఇవన్నీ సెటప్ చేసుకుందామని చెప్పేసి చాలా డేస్ నుంచి, డే 1 నుంచి థింక్ చేస్తుండే. సో ఫైనలీ టీవీ అయితే వచ్చేసింది. అండ్ ఏవైతే మేము థింగ్స్ అనుకున్నాం కదా, అవన్నీ లిటిల్ బిట్గా మేము అచీవ్ చేస్తున్నాం. అది మీ వల్లనే, మీరు సపోర్ట్ చేయడం మీ సపోర్ట్ చేయడం వల్లనే.
నేను మాట్లాడాలా? మీకోసమే, సరే నేను మాట్లాడను. ఈమె కోసమే. సో గజ్జిగా కాదు, సారీ ఏమో ఉంటుంది కదా అది, జగ్గిగా. సో పొద్దు నుంచి జగ్గిగా నాకు ఈమె వార్నింగ్ ఇస్తుంది బండి పైన. జగ్గిగా అంటే నేను అస్సలు ఎవరి దగ్గర ఏం చూడా, నేను పక్కబొక్కలలో కొడతా అంటుంది. పక్కబొక్కలలో అంటే ఏంది అనేది ప్లీజ్ కింద కమెంట్ చేయండి. పక్కబొక్కలు అంటే ఏంది మచ్చా? అటు తిరుగు, అటు తిరుగు. పక్క బొక్కలు అంటే ఏంటో చూపిస్తా. తిరిగిన చేతులు ఎందుకు మనిషివి కాదా? నువ్వు గాండు పెద్ద ఏమి చేస్తుంది తెలుసా, పక్క బొక్కలలో కొడుతుంది, చిక్కుడు గింతలు అంటది, కొత్త వర్డ్స్ మాట్లాడుతుంది ఈ మధ్య. ఆ ఊరోళ్ళ దగ్గర టీవీ ఉంటుంది చూడు, విలేజ్ వైఫ్ వీడియోస్ ఉంటాయి కదా, అవన్నీ చూసి అసలు జగ్గిగా అంటది, గజ్జిగా అంటది, చిన్నపిల్లలు అంటది. నువ్వు మాట్లాడతావు, నువ్వు ప్యూర్ తెలంగాణ మాట్లాడతావు. నేను అర్థమైందా? నాకు నేర్పకు. నేనే త్వరగా త్వరగా అని అసలు నేను అననేనా? తొందరగా చేయర్రు అంటా నేను. త్వరలో అని అట్లా మాట్లాడా నేను. నాకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. సో గైస్, లాస్ట్ వీడియోకి మంచి కామెంట్స్ వచ్చినాయి. మేబీ నన్ను తిట్టుకుంటారని అనుకున్నా, బట్ చాలా మంచి కామెంట్స్ వచ్చినాయి. బట్ ఇవి అందరికీ నచ్చాయి కాబట్టి కొన్ని కామెంట్స్ వచ్చినాయి. బట్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇక్కడ వరకు ఎందుకు వచ్చినాం చెప్పు. ఆకలి వస్తుందని ఇట్లా వచ్చేసినాం ఇంటికి పోయి. అరే ఇక్కడ వరకు అంటే టీవీ కొన్నాం, ఇవన్నీ కొన్నాం, స్టూడియో పెట్టుకున్నాం. ఎవరి వల్ల? వీళ్ళ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ ఇద్దరు కాళ్ళు మొక్కుతా. ఇద్దరు 1 2 నీ మొహం. సో గైస్, మీరు చేసిన సపోర్ట్ లిటరల్లీ చెప్తున్నాం కదా, చాలా సపోర్ట్. అండ్ చాలా డేస్ తర్వాత వీడియోస్ వేసినా కూడా రా వీడియోస్ చాలా మంచి సపోర్ట్ వస్తుంది. మీరు అనుకోవచ్చు 8K 9K 10K దీనికే వీళ్ళు ఇంత ఎగ్జైట్ అవుతారని, బట్ అది కూడా మాకు ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం మాకు తెలుసు. ఇంత కాదు గైస్, ఇంత ఇంపార్టెంట్ మాకు. మజాక్ చేయకరా మాట్లాడుతుంటే. ఎందుకంటే మేము 1K 700 వ్యూస్ అట్లా 700 పబ్లిక్ అగర్ స్టూడియోలో వచ్చిరు అనుకో గైస్, మాంగళ్య షాపింగ్ మాల్ కూడా సరిపోదు, అంతమంది చూస్తుంటే మేము ఏంది గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నువ్వు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అట్లా అనుకుంటా? మంచిగా మాట్లాడడానికి వస్తలే. నాకు ఆకలి అవుతుంది, నీకు నా ఫికర్ మాత్రం అసలు నేను చెప్పిన తిన్న తర్వాత పడుకొని లేచిన తర్వాత వ్లాగ్ చేయాలి అంటే ఇప్పుడు వీడియో ఇంపార్టెంట్, నాకు పడుకొని తినడం ఇంపార్టెంట్. మంచిగా మాట్లాడాలి, నీట్ గా. ఇట్లా దేవుడు వస్తుందా అంటే నాకు? నేను ఇప్పుడు ఏమైనా ఇట్లా చేస్తున్నానా? ఇట్లా ఊగుతున్నావు ఎందుకు? మంచిగా ఇట్లా ఊగితే దానికి దేవుడు వస్తుందా? థ్యాంక్ యూ సో మచ్ అంత రెస్పాన్స్ ఇస్తున్నందుకు. రాహుల్ అవంతిక వ్లాగ్స్లో నేను ఒక వీడియో ఇస్తా చూడండి. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేస్తలేము, అసలు ఏమైంది, అసలు రీజన్ ఎవరు ఆ ఏషం, దాని వెనకాల ఉన్న కర్మ కర్త క్రియ ఇట్లా చేస్తేనే నేను మాట్లాడా. ఎందుకు అట్లా చేస్తున్నా? ఓపికనే లేదు నీకు ఆకలి అవుతుంది, నోరు మూసుకొని కూర్చొని నీకు ఏమవుతుంది? అంటే నువ్వు వీడియో చేయదన్నావు కదా, చేయొద్దన్నావు కదా. ఏం వీడియో? ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా. నేను చక్కగా చేయమన్నా నేను వీడియో. ఇప్పుడు నేను చక్కగానే కదా కూర్చున్నా, నాకు ఏమైనా పురుగు మెసులుతుందా? నీకేమైతుంది? అంటే నాకు పురుగు మెసులుతుంది అని చెప్పేసి వర్డ్స్ అది కూడా యూట్యూబ్ లో మాట్లాడుతున్నావు. ఆఫ్ కోర్స్ మెసులుతుంది, చక్కగా కూర్చొని చక్కగా మాట్లాడు. హాయ్ గైస్, నా పేరు రాహుల్. సో పొద్దున్న నుంచి ఏమేమి అయినాయి చెప్పు. పొద్దున లేస్తాము 8 8:30కి లేపుతాము. ఒక మనిషిని పోయి లేపుతాం, ప్రేమగా ముద్దులు ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి లేపుతాం. అదేనా చేస్తాం కదా మేము. మీరు ఏడ చేస్తారు? మీరు అసలు పడుకున్నప్పుడు రాలేదా? వద్దా? సరే చెప్పు. నేను పడుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ డిస్టర్బ్ చేయను. ఓకే, లేపను, అస్సలు లేపను. ఏదైనా ఉంది అర్జెంట్ అని అంటే లేపుతా తప్ప దానికన్నా ముందు నేను అసలు లేపాను. లేపిన నేను ఎప్పుడన్నా వీళ్ళు పోయేటప్పుడు ఎట్లుంటది తెలుసా గైస్? ఆంటీ రాహుల్ ఒకటేసారి వెళ్ళిపోతారు అని అంటే ఈయన వదిలేనికి అవుతాడు. అంత పొద్దున్న ఎడికి ఓడు, టెన్షన్ తీసుకోకూడదు. వదిలేసి రానికి నేను జస్ట్ గేట్ పెట్టుకోనికే లేవాలా గైస్ నిద్రలకి. దానికి ఎంతగానో చెప్తుంది డ్రాప్ చేయడానికి నేను ఎంత చెప్పుకోవాలి గైస్ చెప్పండి. ఎవరిని డ్రాప్ చేస్తున్నా? మరి ఎందుకు పాయింట్ అవుట్ చేసి చెప్తున్నా? నువ్వు కూడా ఏంది గేట్ పెట్టుకోవాలి పాయింట్ అవుట్ చేసి? బికాస్ నిద్ర అది నీకు తెలుసు, నేను నిద్రకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా. అప్పుడు లేపుతాడు, అప్పటి నుంచి లేచి మేలుకున్నానంటే 8:30 నుంచి 9 గంటల నుంచి అంటే 10:30కి పోతాడు గైస్ జిమ్కి. 10:30కి ఆ టైంలో ఎవడు పోతాడు అసలు నాకు అర్థం కాదు. అప్పటి వరకు నేను ఏం చేస్తా అంటే రీల్స్ యూట్యూబ్ మొత్తం ఇట్లా బజాన్స్తాడు. 6 ప్యాక్స్ పెంచుతా గైస్, ఇట్లా చేసి 6 ప్యాక్స్ పెంచుతా ఫింగర్. నువ్వే చేస్తావు నానా, అబద్ధాలు చెప్పొద్దు. నేను టైం పాస్ చేస్తాను ఒక 2 నిమిషాలనా? నువ్వు చేస్తావు నా ఫోన్తో లిటరల్లీ. వచ్చే టైంలో మీకు ఇడ్లీ తీసుకొని వస్తా గైస్. రాగానే వాష్రూమ్ పోతా, ఫస్ట్ నిండగా వాటర్ చంపుగా తాగితే చంపుగా వస్తుంది. అసలు యూజ్ చేయవా నాన్న? అంటే డిఎంస్ ఏమొస్తాయి ఈరోజు పని మొత్తం డిఎంస్ లోనే ఉంటావా 1.5 hours?
పని ఉంటుంది అబద్ధాలు చెప్పకు నాన్న. యూట్యూబ్ వీడియో రాగానే వెనకాల ముందు కూడా అబద్ధాలు. నేను పట్టుకుంటా గైస్ ఫోన్. ఏం చేస్తే చెప్పాలా, ఫస్ట్ లాకప్ ఓపెన్ చేస్తాం, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి లాకప్ ది ఎపిసోడ్ వచ్చింది చూస్తా, లేదు బంద్ చేస్తా. అది కూడా ఎప్పుడు చూస్తా అంత పని చేసేసుకొని వెంటనే చేసుకుంటా అన్ని పనులు. నేను చూస్తానా అంటే నువ్వు చూడకపోరా భయ్, నీ ఇష్టం అది. నేను చూడమని ఆర్డర్ పెట్టినా మళ్ళీ 10:30 అవుతుంది. 10:30 ఎందుకు అవుతుంది? 10:30 నువ్వు చూసుకో. పాలు తాగుమని అర్ధగంట బతిమలాడాలి అన్నని, అన్నం తినమని బతిమలాడాలి. ముఖం చూడరు గైస్. ఒక్క నిమిషం ఆగురి. కళ్ళు తెరు, కళ్ళు మూసినాం అనుకో గలీజ్గా తిడతా చెప్తున్నా. తులసి కళ్ళు తెరు, మంచిగా దించా. తులసి రాజు దీని ఫోటో తీసుకో జల్దీ. ఇట్లనే నువ్వు మంచిగా దించో నాన్న. తులసి నువ్వు మంచిగా దించో. ఇప్పుడు ముఖం చూపి. ఇగో గైస్ ఆ కళ్ళు చూడు ఎట్లా అయినా, చిన్నగా అయినా ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు తెలుసా, ఈ పిల్ల తిని ఇట్లా మంచిగా ఉంది ఆయన తినడు అని చెప్పి అనుకుంటారు. తిననీకే నేను ఎంత బతిమలాడుతా తెలుసా, ఎవ్రీ టైం గొడవ తిననీకేనే అవుతుంది. నేను ఏడుస్తా కూడా, అయినా కూడా తినడు. పెయికి తిననీకే చేత కాదు. అదే ఫోన్లో చూడమనురి, ఛార్జింగ్ 3% కావాలా రాత్రికి, అప్పుడే మనిషితో మాట్లాడాలి మనం పక్కన. అప్పటి వరకు మాట్లాడొద్దు, చూడొద్దు. ఇన్ని రోజులు CJP ప్రొటెస్ట్ నడిచిండే, అది చూసిండు. చూడండి నా ఫోనే ఛార్జింగ్ ఉంది, నా ఫోన్ లో వీడియో తీస్తారు గైస్. నా ఫోన్ లో 3% అవుతుంది. ఈమె ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ కే ఉంటది. లైవ్ లో ఉంది కదా మాట్లాడు బ్లాగ్ లా. సరే అబద్ధాలు చెప్పొద్దు. నా ఫోన్ లో అసలు మొత్తానికి ఛార్జింగ్ లేదని ఇప్పటిదాకా పెట్టినా 57 అయింది. మరి ఇంటికి వెళ్తామని అనుకున్నాం కదా నాన్న తినడానికి. సరే నా 3% పెట్టినా నేను. 3% ఇప్పుడు ఉంది అని చెప్పినా, ఉంటది అని అన్నా. మరి ఉంటది అని ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు అని చెప్పినా కాదు గైస్. ఇప్పటికీ నా ఫోన్ లో 3% ఉంటది గైస్. నేను చెయ్యా వీడియోస్. నేను ఇట్లా ఉల్టా మాట్లాడితే ఉల్టా అవుతుంది, నేను సీదా మాట్లాడితే నా పైన కమెంట్ చేస్తుంది. మంచిగా 10% అయిపోయింది. నీ దాంట్లో 100 ఉంటుంది ఎప్పుడు. 100 మీదికే అసలు ఇట్లా దిగది నీ ఫోన్లో. సోకులకు ఏం లేదు. ఏడికి లైట్ వెళ్తురు ఎక్కువ వస్తుంది చూస్తున్నా. సో గైస్ పొద్దునుంచి అట్లా గడుస్తుంది మాది. అన్న వచ్చిన తర్వాత, మా సార్ వచ్చిన తర్వాత వెయిట్ చేసి తింటే, ఎందుకంటే నాకు ఒకదానికి తినబుద్ధి కాదు. తింటే తినాలా, లేదంటే ఎండ పెట్టుకొని మళ్ళీ స్టూడియోకి రావాలి. ఆ టైంలో ఆ ఎండలా ఏం చేస్తున్నావు? నేను ఏమైనా మూగా అన్నా పక్కన కూర్చొని చెప్తున్నావు. నేను చెప్పేది నాకు మాటలు రావా? ఏదో నేను చెప్తున్నాను షారా చేస్తున్నా. ఇంతే గైస్, ఇంతకన్నా మాట్లాడనిక చేతన కాదు. ఎందుకంటే నేనుంటే ఆయనకు మాటలు రావు. నేనుంటే రాదు అసలు ఈమెకు మాటలు. బాత్రూమ్ లో పోయి దాచుకుంటా నిన్ను చూసి. నేను దాచుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎవరికి భయపడలే. దాచుకున్న రోజులు కూడా ఉన్నాయి. బాత్రూమ్ లో నువ్వే చెప్పినావు. ఇప్పుడు అయినా కూడా బాత్రూమ్ లో నన్ను కూర్చొని దాచుకుంటాడు. పనులు చేశాడు. పనులు చేయరు, పండుకుంటారు. ఇద్దరు బాత్రూమ్ లో ముఖం ఆడుగాను. మళ్ళా బాత్రూమ్ పేరు ఎందుకు తీసినావు ఇప్పుడు ఇంత మంచి వ్లాగ్ లా? అరే నీకు ఏమైతుందా మాట్లాడితే మాట్లాడు ఊకే. చలో గైస్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎందుకంటే టైం అవుతుంది వీడియో అప్లోడ్ చేసేది. సో టీవీ అయితే వచ్చేసింది అండ్ వెంటనే వచ్చేసింది స్టూడియోకి. మంచి మంచి వీడియోస్ ఉంది గైస్. టీవీ మంచి క్వాలిటీ ఉంది, ఇట్లానే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. చెప్పు. మంచి మంచి వీడియోస్ వస్తాయి గైస్. సో ఫస్ట్ అయితే మీరు తొందరగా వచ్చేసేయండి. లేనప్పుడు వీడియో చేయొద్దు మరి అట్లా. ఎందుకంటే నా కడుపు ఫుల్ వస్తుంది, చాలా ఆకలి అవుతుంది. 3-4 గంటలు గైస్. నేను ఎప్పుడు తిన్నా తెలుసా? 1 o'clock ఏమో తిన్నా గైస్. 7 అవుతుంది ఇప్పటివరకు మళ్ళీ ఏం అన్నం ముట్టుకోలే. ఈమె కూడా సో చాలా పెద్ద కష్టపోతున్నా ఆమె. నిజం చెప్పినా మా ఆమె అంటే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. మా ఆమె అంటే తప్ప అది తను అని చెప్పాలి. ఈమె ఎవరు? ఈమె తను చాలా కష్టపడుతుంది. అంటే నాకు మా అమ్మాయి పేరు పెట్టలే. నా వైఫ్. ఇది ఎట్లుంది? నవీన చెప్పాలన్నట్టు చెప్తావు వీడియో. నవీన చిన్నగా ఈరోజు నిద్ర రాదనుకో ఇక నీకు. అసలు ఇట్లానే ఉంటాయి. అట్లా ఉన్న దినాలు కూడా ఉన్నాయి. దివాలు ఉన్నాయి. దివాలు నా థింగ్స్ కి అసలు వాల్యూ లేకుండా ఇట్లా పడుస్తుంది. ఇట్లా వాడేలే నాన్న, ఇట్లా పెట్టిన అంతే చూపిస్తా ఇది అని చెప్పి. అంతకాలం నేను జస్ట్ ఇట్లా వేసినా, నువ్వు ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను ఇట్లా పైన చేసినానా? జస్ట్ ఇట్లా కింద నుంచి ఇట్లా వేసిన అంతే. దానికి ఓ పెద్ద స్పెట్సే కదా నాన్న ఇట్లాంటి. నేను నీకు ఎన్ని స్పెట్స్ చూపించాలి నాన్న? జస్ట్ ఇట్లా వేసిన. బా
So దిగుతుంది guys, thank you so much for watching. Please do like, share, comment, subscribe to Rahul Dheeraj channel. బాయ్ గైస్ థ్యాంక్ యూ బండి బంద్ చేసినావా అబ్బా